ఒకటి చెప్తా, అంటే చర్చను కన్క్లూడ్ చేసే సమయం వచ్చింది కాబట్టి, ఉద్యోగులకు సంబంధించి ట్యాక్స్ పేయర్స్ ఇక్కడ ప్రతి ఉద్యోగి కూడా మోస్ట్లీ 70% 80% ఉద్యోగులు ఈ సంవత్సరం 12,50,000 అయింది కాబట్టి వచ్చే సంవత్సరం కొంత ఉండొచ్చు, కానీ పోయిన సంవత్సరం వరకు కూడా మోస్ట్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఆర్ ట్యాక్స్ పేయర్స్. సో ట్యాక్స్ కడుతున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు పెన్షన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ట్యాక్స్ బ్రాకెట్ లో ఉండే, అంటే పోయిన సంవత్సరం 12,50,000 లిమిట్ చేసిన తర్వాత ఇప్పుడు కొంత తక్కువ మంది అయి ఉండొచ్చు, కానీ 70 to 80% ఉద్యోగులు ట్యాక్స్ పేయర్స్. అంటే ప్రభుత్వానికి మళ్ళీ వాళ్ళు జీతం ద్వారా వస్తున్న సొమ్మును మళ్ళీ తిరిగి ఇస్తున్నారు. అంటే మిగతా వాళ్ళకి, బిజినెస్ లో చేసే వాళ్ళకి లెక్క క్యాలిక్యులేట్ ఉండదు. 12 లక్షలు కాదు 20 లక్షలు సంపాదించినా వాళ్ళు వైట్ లో చూపలేరు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ. ఓన్లీ శాలరీడ్ ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఆర్గనైజ్డ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, మిగతా వాళ్ళు కట్టట్లేదు. సో మళ్ళీ వాళ్ళ ట్యాక్స్ బ్రాకెట్ల ఆధారంగా 10%, 20%, 30% ట్యాక్స్ కడుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అది చాలా సమాజంలో గ్రహించాలి. ఒకటి. రెండోది ఏంటంటే, మీరు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఎందుకంటే ఈ సందర్భంలో ఉద్యోగులు అందరూ కూడా వింటారు కాబట్టి, మీరు కూడా ఒక ఓటు బ్యాంక్ గా ఏర్పడాలి. ప్రభుత్వాన్ని మారుస్తున్నారు. మీకు ఇవాళ జీతం 1వ తారీఖు కూడా 1వ తారీఖు జీతం వేయడం కూడా ఘనతగా చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే, ఆర్థిక వ్యవస్థలు అట్లా తయారయ్యంటే ఫ్రీబీస్ కారణం. నేను చాలాసార్లు చెప్పి ఉండొచ్చు, చాలాసార్లు బోర్ కూడా కొట్టుండొచ్చు, కానీ పదే ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక ఓటు బ్యాంక్గా ఏర్పడాలి. 15 లక్షల మంది ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 15 into 3 లేదా 4 కుటుంబ సభ్యులు వేసుకుంటే 55-60 లక్షల మంది ఓటు బ్యాంకు. మాకు ఉచితాలు వద్దు. ఉచితాలంటే పెన్షన్ ఇవ్వండి, 65 సంవత్సరాలు 60 దాటిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి, వికలాంగులకు పెన్షన్ ఇవ్వండి, విడోస్ కి పెన్షన్ ఇవ్వండి. దాన్ని ఎవరు అనట్లే. ఫ్రీ బస్సులు అడగందే ఇవ్వడాలు, కళ్యాణ లక్ష్ములు, షాదీ ముబారక్లు, ఇటువంటి అవసరం లేదు. ₹1,00,000 పెళ్లి చేసుకోవడం అదేం లగ్జరీ కింద, పెళ్లికి ₹1,00,000 ఇవ్వడం అనే లగ్జరీ కిందకి వస్తుంది కదా. ఒకళ్ళకే లేదా బీసీ బంధు అని చెప్పి 1,00,000 ఇచ్చారు, సాచ్యురేషన్లు ఇవ్వకపోతే ఓడిపోయినారు. దళిత బంధు మీద కూడా అటువంటి విమర్శలు వచ్చాయి, 10 లక్షలు దానికి సంబంధించి. సో ఇట్లా ఈ ఫ్రీబీస్ లో కూడా కొన్ని మీరు సెలెక్ట్ చేసుకొని, ఈ ఫ్రీబీస్ వల్లనే ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం కూడా ఇబ్బంది అయిన పరిస్థితి. ప్రభుత్వాలు మీ 1వ తారీఖు జీతం ఇచ్చామని, 1వ తారీఖు జీతం అన్నది ఇవ్వడం కూడా ఇప్పుడు వార్త అయిపోయింది. 1వ తారీఖు జీతం ఇవ్వాలి కదా, జీతం ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ కదా, అది కూడా గొప్పగా చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఫ్రీబీస్. మీరు ఉద్యోగులందరూ కూడా ఫ్రీబీస్ మీద పోరాడకపోతే మీ సమస్యలు ఇంకా ఇదే విధంగా ఉంటాయి. చాలాసార్లు చెప్పారు, మన జగదీశ్వర్ గారు కూడా నాకు తెలిసి మీరు ఫ్రీబీస్ బంద్ చేయండి, మాకు ఇచ్చేయండి అని చెప్పారు. ఇప్పుడు పిఆర్సీ ఎంత, 1.5 అయిందా 2 సంవత్సరాలు అయిందా పిఆర్సీ మీకు పెండింగ్ లో ఉండేవి? 2 సంవత్సరాలు అయింది. ఇంకో 2 సంవత్సరాలు కూడా వచ్చే పరిస్థితి లేదు, ఇచ్చే పరిస్థితి లేదు. వాస్తవం చెప్పాలంటే ప్రతి పిఆర్సీలో మీరు సంవత్సరం నోషనల్ గా ఇచ్చినట్టు చూపిస్తారా? సంవత్సరం 1.5 year లాస్ చెప్తుంటే ప్రజలలో వ్యతిరేకత వస్తా అంటారు. మీరు పని చేసిన వాళ్ళకు కష్టపడి నౌకలు చేసుకుంటే జీతాలు ఎక్కువ అంటారు. ఇక్కడ పని చేయని వాళ్ళకేమో ఫ్రీగా ఇస్తుంటారు. కోట్లు ఉన్నాడేమో ట్యాక్స్ కట్టాడు. పెద్ద కార్లు వస్తే మొన్నదాకా 2 ఎకరాలే ఉన్నాయంటాడు, 100 కోట్లు ఉంటాయి. వీళ్ళ గురించి ఎవరు మాట్లాడారు? చిన్న ఉద్యోగి గురించి మాట్లాడు. ఎవడో ఒకరు ఎక్కడనో కాడ 1,00,000 జీతం వచ్చింది, 1,50,000 వచ్చింది అని వాళ్ళ గురించి మాట్లాడు. 1,00,000 జీతం వస్తే ట్యాక్స్ కట్టాలి కదా, ట్యాక్స్ కట్టాలి కదా. మొన్నటి వరకు 20% ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్నారు కదా. ట్యాక్స్ ఓన్లీ ఎంప్లాయ్ కడుతున్నారు, 5% బయట కడుతున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు మాత్రమే, ఆర్గనైజ్ ఉన్న వాళ్ళు ట్యాక్స్. మేము ఆ ట్యాక్స్ కడతాం, అన్ని ట్యాక్స్లు కడతాం, మళ్ళీ కొనుక్కుంటే జిఎస్టీ కడతాం. ప్రతి దానికి 2-3 ట్యాక్స్లు మేము కడుతున్నాం. కానీ అది మాకు మేము తీసుకునేది 12 సంవత్సరానికి 12 నెలలు కాదు, 10 నెలల జీతమే తీసుకుంటాం. 2 నెలలు అటే పోతుంటాయి. ఇవన్నీ ఎవరు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి? మీరు నిజంగా భరత్ గారు మీకు కృతజ్ఞత తెలుస్తున్నా. మా ఉద్యోగుల ప్రాబ్లం మీకు తెలుసు కాబట్టి మేము గంత పెద్ద September 1 సిపిఎస్ గురించి 1,000 మంది వచ్చి దాదాపు 30,000 మంది వచ్చారు. పిఆర్టీ మీటింగ్ అయినా, జేఏసీ మీటింగ్ అయినా కనీసం దీనిలో దించకుండా, కనీసం పర్మిషన్ ఇవ్వకుండా డిప్యూటీ సీఎం గారు చొరవ తీసుకొని, సీఎం గారు చొరవ తీసుకొని ఆ నిరసన వాళ్ళకి చెప్పే, వాళ్ళకు అది ఉన్నది కాబట్టి వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. కనీసం కొన్ని ఛానల్ అయితే చూపించకుండా
ఏదో ఒక సస్పెండ్ అని చెప్పేసి మాటికి అదే తీసుకుంటారు. ఎక్కడో దొంగదారులతో గజ్జు తీసుకుంటారు. మరి ఇలా ఉద్యోగుల సమస్య గురించి ఎందుకు చూపించారు? అది కాదా చూపించాలి. ఉద్యోగులు కాదా? ప్రైవేట్ ఉద్యోగులైనా గవర్నమెంట్. నిన్న కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను కానీ మీరు అందరు కూడా ధర్నాలో ఉన్నారని చెప్పారు. రాత్రి సాయంత్రం అందుకోలేదు. నిన్ననే చర్చకు ప్రయత్నం చేసాం, ధర్నా కవరేజ్ చేసాం. నిన్న రాత్రి చర్చ కంటే మీరు అందుబాటులో, ఎందుకంటే ధర్నాలో అందరు ఉన్నారన్నారు. 7 o'clock అందుబాటులో లేరని ఇవాళ చర్చ పెట్టాం. డెఫినెట్ గా మేమైతే జీ తెలుగు న్యూస్ తరఫున ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి న్యాయమైన డిమాండ్స్ అన్నిటికీ కూడా వీఆర్ దేర్ విత్ యూ. ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో డెఫినెట్ గా మేము మీకు మద్దతుగా ఉంటాం. ఎట్ ది సేమ్ టైం నేను చెప్తున్నా 2 విషయాలు. ఫ్రీబీస్ కు వ్యతిరేకంగా పోరాడితేనే ప్రభుత్వ ఉద్యోగి అనేవాడు మనగడలో ఉంటాడు. లేకపోతే మీకు జీతాలు ఇవ్వడమే గొప్ప అనే సిచ్యువేషన్ వస్తుంది. కామన్ పబ్లిక్ కి ప్రభుత్వాలు, పార్టీలు ఆ విధంగా మేము జీతం ఇస్తున్నాం కదా, 1వ తారీఖు జీతం ఇస్తున్నాం కదా అన్నదే గొప్ప అనే విధంగా వస్తుంది మీరు ఫ్రీబీస్ మీద ఫైట్ చేయకపోతే. రెండోది, మీరు సమాజంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు చెప్పినట్టు ₹1,00,000 జీతం ఎంతమందికి వస్తుంది అది. మూడోది, మీ శాఖలలో అన్ని డిపార్ట్మెంట్స్ అనట్లేదు, కొన్ని డిపార్ట్మెంట్లు, ఆ డిపార్ట్మెంట్స్లో కూడా అందరు కాదు, కొన్ని డిపార్ట్మెంట్ మీద ప్రజల్లో చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. దానిలో ఎవడైతే తప్పు చేస్తున్నాడో, తప్పు చేస్తున్న ఉద్యోగిని, పీడించే ఉద్యోగుల్ని హెచ్చరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పీడిస్తున్న వాళ్ళని ఎస్పెషల్లీ లంచాల కోసం కాదు, లంచాలు ఇస్తేనే పనిచేస్తామని పీడిస్తున్న వాళ్ళని హెచ్చరించి వాళ్ళను మీ వల్ల మాకు చెడ్డ పేరు వస్తుంది, మా డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుంది అని చెప్పకపోతే ప్రాబ్లం. ప్రజల్లో ఉద్యోగుల మీద వ్యతిరేకత తగ్గడానికి ఇది ఖచ్చితంగా, ముఖ్యంగా ఉద్యోగులు అంటేనే ఇప్పుడు అవినీతి పరులు లేకపోతే ఈ విధంగా అన్నది అయిపోయింది. మెజారిటీ డిపార్ట్మెంట్స్, ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, టీచర్స్ అవినీతి ఎట్లా చేయడానికి అవకాశం లేదు. కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్స్ లో కూడా అందరూ అనను, ఆ డిపార్ట్మెంట్స్ లో మంచి కూడా ఉన్నారు. మంచి కంటే చెడు ఎక్కువ డామినేట్ చేస్తున్న డిపార్ట్మెంట్ వాళ్ళని మీ తోటి ఉద్యోగులు హెచ్చరించాడు. అందరికీ అవకాశం ఉండదు. మీరు అన్నారు ఇరిగేషన్ లో అటెండర్లు ఉంటారు, చాలా మంది అది ఉంటారు, వాళ్ళకి అవకాశం ఉండకపోవచ్చు. కానీ కొన్ని రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, కమర్షియల్ ట్యాక్సెస్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ మీద బాగా నెగటివ్ ఇమేజ్ ఉంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఈ ప్లానింగ్, పర్మిషన్లు ఇవ్వడాలు, టౌన్ ప్లానింగ్, ఇటువంటి వాటిలో చాలా ఆల్రెడీ వాళ్లకు హెచ్చరించినాం. ఎవరు దీనికి ప్రజలకు సేవ చేయండి, ఇటువంటి కార్యక్రమాలు తీసుకుంటే మీ కుటుంబం నాశనం అవుతుంది. చాలా మంది ఏసీబీ క్లాప్ అయిన వాళ్ళు మీ ప్రభుత్వాన్ని కూడా కామన్ కాదు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా అడుగుతున్నారు, వేరే తోటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా అడుగుతున్నారు లంచం. అది మేము కూడా చెప్తున్న వాళ్ళను. నిన్ననే ఏసీబీ డేటా రిలీజ్ చేసింది, హైయెస్ట్ ఏసీబీ కేసెస్ అట ఈ మంత్, ఈ ఇయర్. టార్గెట్ పెడితే అయితే సార్, ఇప్పుడు టార్గెట్ పెడితే అంటే అయితే బ్లాక్ మెయిల్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు, అలా బ్లాక్ మెయిల్ చేసి పట్టించేటోళ్ళు ఉన్నారు. ఎన్ని రకాలుగా మీరు అంటే మొత్తం తీసుకోకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కూడా వ్యవస్థలో ఉన్నారు సార్. వ్యవస్థ ఎప్పుడైతే ఇదో డిటీరియరేట్ అవుతుందో ఆటోమేటిక్ అట్లా. కాకపోతే ఏమంటే జనరలైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఒక ఘటన కట్టడం అనేది ఎప్పుడు కూడా సమంజసం కాదు. నేనేమంటా అంటే మిగతా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న మంచి వ్యక్తులు, ఈ వ్యక్తులను ఐడెంటిఫై చేసి మీరు ఇట్లా చేయకండి, చేస్తే మనకు చెడ్డ పేరు వస్తుంది, పీడించకండి. ఈ లాస్ట్కి ఏంటంటే అది చెప్పకూడదు, ఇస్తే తీసుకోండి కానీ పీడించకండి. ఎవరైనా హ్యాపీ చేస్తే తీసుకోండి, పీడించకండి. ఎందుకంటే కొన్ని బాధ కొంతమంది చెప్పుకుంటారు. ఒక్క నిమిషం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చిన వాళ్ళ దగ్గర కూడా డబ్బులు అడుగుతున్నారట. ఇది తప్పు కదా. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చిన వాళ్ళు కూడా దానిలో కూడా చెప్పింది ఏంటంటే భరత్ గారు, ఈ వ్యవస్థను